మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు కోరుతూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు ప్రశాంతమైన వాతావరణం కోరుతాడో అక్కడ దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఆయన ఆత్మ ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటుందో మనకు ఆయన సన్నిధి అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఆయన సన్నిధి లేని సమయంలో ఆయన ఆత్మ తిరగదు. ఆయన ఆత్మ లేని సమయంలో ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేని సమయంలో గలిబిలి రేపే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మనమందరం దేవుని పిల్లలము, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాము, దేవునితో సంబంధం కలిగి ఉన్నాము, ప్రతిరోజు ప్రార్థనలో ఉంటాము, దేవునిలో ఉంటాము. కానీ మనలో సమాధానం లేకపోతే మనలో దేవుడే సరిగా లేడు అని అర్థం. దేవుడు మనతో ఈరోజు స్పష్టంగా సూటిగా మాట్లాడబోతున్నాడు. కొన్ని విషయాలు ఏం మాట్లాడబోతున్నాడో, తాను ఎందుకు మనకింత ప్రేమిస్తున్నాడు, మనము ఏమి చేసినా కూడా దేవుడు ఎందుకు అంత సహించగలుగుతున్నాడు అనే దాని మీద మనం మాట్లాడాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటలే ఉండాలి. ఆయన ఉన్నాడు ఎందుకు అని అంటే కనుక మన మాటలు విన్నికి లేదనా, ఆయన మాటలు మనం విన్నికి ఉన్నాం. ఇక్కడ మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన మాటలు వినడానికైనా రాలా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మనమందరము దేవుని కుమారులము. ఆయన ఇంటికి వచ్చినాము. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి మనతో ఏం మాట్లాడాలనుకుంటాడో కుమారులు వినాలి. మనం ఉన్నదే వినడానికి, మాట్లాడడానికి లేం. మనము దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ సంచరిస్తున్న సమయంలో మన దేవదూతలు మౌనంగా ఉంటాయి. కీర్తనకారుడు చెప్పే మాట, ఆయన సభలో ఆయన భీకరుడు. ఆయన సభలో మనమందరం కూర్చున్న సమయంలో చాలా ఉగ్ర రూపంలో ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన మన ప్రవర్తనలను చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటిదో, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటాడో ఒకసారి మనము మీకా గ్రంథము తెరుద్దాం. మీకా గ్రంథము చివరిలో ఉంటుందండి. ఆమోసు గ్రంథం తర్వాత మీకా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. దీని మీదనే మనము ఈరోజు మాట్లాడదాం. రక్షణకర్త అయిన దేవుడు నా దేవుని కొరకు కనిపెట్టి ఉండును. చాలు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ మాట ఎంతమందికి అర్థమైందండి? ఎవరు మీ మీద కుట్ర పడుతున్నారు? ఎవరు మిమ్మల్ని మొత్తాలను చూస్తున్నారు? నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాడే నిన్ను ద్రోహం చేస్తున్నాడు. నీ పక్కన ఉన్న నీ భార్య నిన్ను మోసం చేస్తుంది. నీ పక్కన ఉన్న నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు. నీ స్నేహితుడికి నువ్వు చెప్పాల్సిన సీక్రెట్లు అన్నీ చెప్తా ఉంటే ఆ సీక్రెట్లను వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? బహిరంగంగా ఊరంతా ప్రకటిస్తున్నాడు. నీ పక్కన ఉన్న నీ సహోదరుడు నీకు శత్రువు. కూతురు తల్లి పైన దానికి ఏమంటారు, తిరుగుబాటు చేస్తుంది. కుమారుడు తండ్రి మాటకు నిర్లక్ష్యం చేస్తున్నాడు. కోడలు అత్తతో వైరమాడుతుంది. ఇదంతా లోకంలో జరుగుతుందా లేదా? లోకమంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? ఎందుకు అనంటే గనక లోకంలో దేవుడే లేడు అని బ్రతుకుతున్న దరిద్రులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి దేవుడంటే భయం లేదు. దేవుని ఉనికి ఉందని భయం లేదు. దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని మాటలంటే భయం లేదు. దేవుడు మన పక్కన ఉన్నాడు అనేది భయం కూడా మనకు లేని సమయంలో మనుషులు దుర్మార్గత్వంగా మారుతూ ఉంటారు. మాకు ఎవ్వడు అడగొద్దు అని తిరుగుతూ ఉంటాడు. దేవుని ప్రేమ లేదు. దేవుని భయం ఏమాత్రము లేదు. దేవుని భయం ఎందుకు లేదంటే కనిపించడు కాబట్టి. దేవుని భయం ఉంటే మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన నడక అంత భయంతో ఉంటుంది. 10 సంవత్సరాలు కుమారుడు తప్పు చేస్తే అమ్మ నాన్నతో ఎలా భయపడతాడో ఒక పెద్దగైన కుమారుడు తన తల్లిదండ్రుల ముందు అలా భయపడడు. అవునా? చిన్న తప్పు చేసి ఇంటికి వస్తే ఆ కుమారుడు భయపడుతూ ఉంటాడు, నా తండ్రి కొడతాడేమో, మా అమ్మ తిడతాడేమో అని. చెయ్యి దాటిపోయిన తర్వాత ఒక కుమారుడికి భయం ఎందుకు వస్తుంది? భయం రాదు. భయపెట్టాలన్నా కూడా వాడు మనకే భయపెట్టిస్తూ ఉంటాడు. కానీ దేవుడు భయపెట్టడం స్టార్ట్ అయిందంటే గనక ఇంట్లో ఉన్న ప్రాంతంలోనే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. మనకు వెన్ను ముక్కలో వణుకుడు పుడుతూ ఉంటాయి. కాళ్ళు తడబడుతూ ఉంటాయి. మాటలు తడబడుతూ ఉంటాయి. నువ్వు నిలబడిన ప్రదేశంలోనే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది దేవుడు భయపెట్టడం ప్రారంభమైతే. భయం ఎవరికి ఉందండి ఈ కాలంలో? దేవుడు అన్ని చూసి కూడా నోరు మూసుకొని ఎందుకుంటున్నాడు తెలుసా? నీకు అవకాశము, నాకు అవకాశము, మన అందరికీ అవకాశం ఇస్తున్నాడు. సాతాను తప్పు చేస్తేనే ఇంట్లోకి వెళ్ళి కొట్టేసినాడు, ఆయన కూడా చంపలేదు.
మనిషి రోజు రోజుకి ఎన్నో తప్పులు చేస్తున్నాడు, భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, జల్సలు చేస్తున్నాడు. జాగ్రత్త. స్త్రీ అయినా పురుషుడైనా ఎవడైనా ఉండొచ్చు. దేవుడు గనక రంగంలో దిగడం ప్రారంభమైతే మనిషి బ్రతకడం చాలా కష్టము. దేవుడే మనకు శత్రువు కాకముందే మారిపోవాలి. భయం లేని క్రైస్తవులు, దేవుడు తెలుసుకున్న తర్వాత కూడా భయం లేకుండా ప్రవర్తించే దరిద్రులు. ఒక్కొక్క సేవకులను చూస్తే బయట కోపం రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటల్ని చూస్తూ ఉంటే నోరు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. దోస్తుల ముందు ఎలా కంట్రోల్లో ఉండాలి అలా కంట్రోల్లో ఉండకుండా, దేవుని జ్ఞానం నాలో ఉంది అని చూపెట్టకుండా అసభ్యంగా మాట్లాడి చిల్లరగా తిరిగే క్రైస్తవులు సేవకులు లేరా బయట? ఇలాంటి వాళ్ళు ముళ్ళుగా మారిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఈ నిజమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది, ఒక్కొక్కరికి గుచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టే ముళ్ళు, యథార్థవంతులు ముళ్ళుగా మారిపోతున్నారు. ఈరోజు నిజంగా క్రైస్తవుడు పలానా వాడు తప్పు చేస్తున్నాడని చెప్తే వాని గురించి లేనిపోని అబద్ధాలు క్రియేట్ చేస్తూ, లేనిపోని అభండాలు మోపుతూ, లేనిపోని కుట్రలు పంటూ ఆయనను మొత్తనికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పులు చేస్తూ జల్సాగా తిరుగుతూ అన్నీ చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ సంఘంలో అభివృద్ధి, వాళ్ళ సంఘం అంతా ఎదుగుతూ ఉంటుంది. జనాలు చూసి ఆనందపడుతూ ఉంటారు. సంబరాలు, వాక్యం ఉండదు, సంబరాలే ఉంటాయి. దేవుని భయం ఎవరికి ఉందండి? ఎవరు భయపడుతున్నాడు దేవునితో? ఎవరు భయపడాడు? క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరిగేటోడికి దేవుని భయం లేదు. బైబిల్ చదువుతున్న వాడికి దేవుని భయం లేదు. ప్రార్థన చేస్తున్న వాళ్ళకి దేవుని భయం లేదు. ఆరాధిస్తున్న వాళ్ళకి దేవుని భయం లేదు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీకు దేవుని భయం ఎందుకు లేదు? ఎందుకు అనంటే నీలో దేవుడే లేడు. ఫిలిప్పీ పత్రిక చదువును ఒకసారి. ఏమంటున్నాడు దేవుడు? మంచి గుర్తు చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:21 సారీ, ఇదే అందరూ ఏం చేస్తున్నారంట? అందరూ అంటే ఎవరు తెలుసా? ఈ అందరి బదులు మీ పేరు పెట్టుకొని చదవండి. మనం అందరము మన ఈడ మన క్రాస్ పవర్ చర్చ్ పేరు పెట్టుకుందాం మనం. ఈ పేరు బాగుంటుంది. ఎందుకంటే ఎవరో ఎందుకు మనకు మన చర్చ్ పేరు పెట్టుకుందాం. మనం అందరం అక్కడే కదా, ఈ చర్చ్లో ఉన్నాం కదా. చదవండి ఇప్పుడు. చదువు. మన క్రాస్ పవర్ చర్చ్ అందరూ, మన క్రాస్ పవర్ చర్చ్లో అందరూ తన సొంత కార్యక్రమంలో కార్యములనే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును మాత్రము చూడరు. చాలా ఎంత మంచి మాట చెప్పేసాడు మన క్రాస్ పవర్ చర్చ్ గురించి. అందుకనే సొంత కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఈ రో ఖాళీగా ఉంది, ఆ రో వచ్చేటోళ్ళు కూడా వస్తలేరు. ఎందుకంటే పబ్బాలు, మురుకుళ్ళు, చకోడీలు అన్నీ చేయాలి కదా మన ఇంట్లో. ఆదివారం సంఘానికి రారు, ఎక్కడ పోయారో వ్యాపారంలో పోతున్నారు. ఓన్లీ వ్యాపారం తప్పేం లేదు, కానీ ఆదివారం ఏంటిదండి? సంఘానికి రాకపోవడం ఏంటిదండి? సంఘంలో ఉన్న సంఘస్థులు రారు. సంఘంలో ఎప్పటి నుంచి వచ్చిన సంఘస్థులే సంఘానికి రాకపోతే సంఘం అంటే భయం లేని వాళ్ళు అయిపోయారు. సంఘం రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు వస్తలేరు అని అనుకోవచ్చు. తప్పు ఎక్కడుంది? మీలో ఉందా? మాలో ఉందా? మేమేమైనా తప్పు చేస్తున్నామా? మా ద్వారా సంఘం నాశనం అయిపోతుందా? లేకపోతే మీరు రావాలనుకున్నా కూడా రాలేకపోతున్నారా? ఎక్కడ ఏమైపోతుంది? క్రాస్ పవర్ చర్చ్ ఏమైపోయిందంట? మళ్ళా తన సొంత కార్యక్రమంలో వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. మాకు ఆదివారం చర్చ్ ఉంటే చాలండి, 3 పాటలు పాడితే చాలు, ఇంత ప్రార్థన చేస్తే చాలు, ఇంత సాక్ష్యం చెప్తే చాలు, ఇంత వాక్యం చెప్పేస్తే ఒక తాళం పెట్టేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది సంఘం. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేయాలి? మళ్ళీ ఆదివారం ఓపెన్ చేయాలి. మళ్ళీ ఆదివారం మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి, దంచిందే దంచుతాం. సంఘం నాశనం అయిపోతుందండి. దేవుని సంఘం అండి ఇది. దేవుని పిల్లలండి మనమందరము. దేవుని కుమారులమండి. బాప్తిజం తీసుకున్న మనమందరము. నీ ఇంట్లో నీ పిల్లలు లేకపోతే బాధ అనిపిస్తలేదా? దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో లేకపోతే ఆయన కన్నీరు ఎవరు చూస్తారు? కన్నీరు చూస్తున్నారా? నీ దేవుడి కన్నీరు ఎప్పుడైనా చూసినావా? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా నిన్ను? 1 యోహాను పత్రిక చదవండి, 3వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి మనకందరికీ. ప్రియులారా, ఇప్పుడు మనం ఎవరి పిల్లలమంట? ఎవరు? ఇక్కడ ఎవరున్నారు? మనం అందరము చెప్పండి. ఇక్కడ ఎవరి పిల్లలు ఉన్నాం చెప్పండి? మనం దేవుని పిల్లలమా? అవునా కాదా?
మళ్ళీ ఎందుకంత చెప్పనీకి అంత భయం? మనమందరం ఎవరి పిల్లలము? మనము ఇప్పుడు దేవుని పిల్లలము, దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుతామేమో అని అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనమందరం ఆయనను చూస్తాము కనుక ఆయనకు ఎవరున్నామండి పోలిక? దేవుని పిల్లలు దేవుని పోలిక. ఇప్పుడు నా కొడుకు నా పోలికలు ఉన్నారు, అవునా? నా పోలికైనా రావాలి, లేకపోతే వాళ్ళమ్మ పోలికైనా రావాలి, లేకపోతే నా రక్తానికి సంబంధించి ఆమె రక్తానికి సంబంధించిన వాళ్ళ పోలికైనా రావాలి. ఎక్కువ ఎవరి పోలికలు వస్తాయి? అమ్మ నాన్న పోలికలే వస్తాయి. బహుశా రంగు రూపము వేరే ఉన్నా ఆలోచనలు తలంపులు మాటలు అనేది కొంచెం తల్లిదండ్రులవే వస్తాయి. మరి మా పోలికలో ఉన్న మా పిల్లలు, మీ పోలికలో ఉన్న మీ పిల్లలు, దేవుని పోలికలో ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలు. కానీ దేవుని పిల్లలు ఏడా కనిపిస్తున్నారా? దేవుని పిల్లలు ఎక్కడున్నారండి? దేవుని పిల్లలు తమ సొంత కార్యములలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? బిజీ. చర్చికి రానికి బిజీ, సినిమా చూడడానికి బిజీ లేదు, ప్రతిదీ చిట్కా. రైతుకు ఓపిక లేదు, సేవకునికి ఓపిక లేదు, సంఘస్థులకు ఓపిక లేదు. రైతు ఒకప్పుడు పంట పండిస్తే కనీసం కొన్ని రోజులు ఎదురు చూస్తాడు. ఇప్పుడు కాదు, అంత మిషన్లు వచ్చేసినాయి. తొందరగా ఏమేయాలి? మందులు వేసేయాలి, తొందరగా పండాలి. సేవకులకు ఓపిక లేదు. ఒకప్పుడు సేవకులు ఎలా ఉండాలి? అంత ఓపిక, నిదానం. ఆహా చూస్తే ఇప్పుడు ఏమైపోయింది? అంత తొందరగా అయిపోవాలి, సంఘం తొందరగా ఖతం చేసేయాలి, ఉరికిపోవాలి, మన పనులు మనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. సంఘస్థులు ఏంటిది? దినమంతా దేవుళ్ళు ఆరాధించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది కదా? ఎప్పుడు సంఘం అయిపోతుందో, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, అంతే చాలు, నా పని అవుట్, పడుకోవాలి పోయి. ఆయన పోలికలో ఉన్నామన్న మనం. ఆయన పోలికలలో ఎక్కడున్నామండి? మన పోలికలు, మన దేవుని పోలిక. మనం అంటాం, మీ అమ్మ పేరేందమ్మా అంటే ఓ గంట సాగదీసి చెప్తాం. మా అమ్మ ఇది, మా అమ్మ అది, మా అమ్మ మా భర్త, మా నాన్నకు భార్య, నాకు తల్లి, మా అమ్మ మాకు కూతురు. ఇదంతా సోది గంట సేపు ఇటు తల్లి గురించి తండ్రి గురించి. కానీ నీ తండ్రి గురించి చెప్పడానికి ట్రై చేసినావా? నీ తండ్రి ఎవరు? లోకంలో ఉన్న తండ్రిని పక్కన పెట్టండి అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వడం కాదు, వాళ్ళు కాదు ముఖ్యము. దేవుడు వాళ్ళను మనకు తండ్రిగా ఒక సాధనంగా వాడారు. కానీ మన తండ్రి ఎవరు అని చెప్పడానికి మనకు సిగ్గు. మన దేవుడు ఎవడో చెప్పడానికి సిగ్గు. మన క్రైస్తవులను చెప్పడానికి సిగ్గు. చూడండి మన తండ్రి ఎవరో ఒకసారి చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము. ఎవరికి తండ్రి తెలుస్తుంది? లూకా సువార్త 3వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువునానా. నోవాహు లెమెకుకు, లెమెకు మెతుషెలకు, మెతుషెల హానోకుకు, హానోకు ఏరేదుకు, కేనానుకు, ఏనోషుకు, ఏనోషు షేతుకు పుట్టాడు. షేతు ఆదాముకు పుడితే ఆదాము ఎవరికి పుట్టాడు? ఆదాం గారు మీ నాన్న పేరు ఏంటంటే ఆదాం ఏం చెప్పాలి చెప్పండి? ఎవరేమండి మీ నాన్న పేరు చెప్పండి అంటే ఓ గంట సేపు సోది చెప్పకండి. మా నాన్న పేరు ఏందో, మా నాన్న డానియల్, మా నాన్న అది, మా నాన్న ఇది, పెద్ద అది చేసిడి కాదు. మా నాన్నని తయారు చేసినా మా దేవుడు గొప్పవాడు. ఆయన లేకపోతే మా నాన్న ఎక్కడ? నేను లేకపోతే వాళ్ళు ఎక్కడ? అంతేనా? మీ తల్లిదండ్రులు లేకపోతే మీరున్నారా? లేరు. కానీ మనందరికి ఒక తండ్రి ఉన్నాడు. ఏం కోరుతున్నాడు తెలుసా? నన్ను తండ్రి అని పిలవడం కోరుతున్నాడండి. ఆయన దేవుడు కాదు, తండ్రి అని పిలుపు కావాలి ఆయనకు. తండ్రికి కుమారులు కావాలి, కుమారులు సంఘంలో ఉండాలి, సంఘం అంతా దేవునికి ఆరాధించాలి. ఆరాధిస్తున్న సమయంలో తండ్రి ఆనందంగా అబ్బా తన కొరకు ఎప్పుడైనా కోరుకున్నాడు ఏమైనా? మన దేవుడు భార్యను కోరాడా? కోరలేదే. మన దేవుడికి కావాల్సింది ఏంటిది ఒకటి చెప్పండి. గాలి అవసరమా దేవునికి? తిండి అవసరమా దేవునికి? చెప్పండి, ఏం అవసరం మన దేవునికి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు భూమిలో? మొత్తం యూనివర్స్కి ఒకటే దేవుడు. ఆ దేవుడు సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టించాడే ఎవరి కోసం తెలుసా? నా పిల్లలు నన్ను తండ్రి అని పిలవాలని. ఒక తండ్రికే తెలుసండి, ఒక కుమారుడు నాన్న అని పిలిస్తే ఆనందం ఎంత ఉంటుందో. ఒక తల్లికే తెలుసు, ముద్దు నత్తి మాటలు మాట్లాడుతున్న సమయంలో అమ్మ అని అంటే ఆ తల్లి ఓ పొంగి పొర్లిపోతుంది. ఆ సమయంలో నా కొడుకు మాట్లాడినంత సమయము తల్లి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మాట్లాడే సమయంలో తల్లి ఆనందపడతా ఉంటుంది, తండ్రి ఆనందపడతా ఉంటుంది. అదే మాటలు చేదుగా వస్తే అదే తల్లిదండ్రులకు బాధ. పరలోకం ఎవరి కొరకు తయారు చేశారు? ఆయన దేవదూతలతో సుఖంగా ఉన్నాడా? ఎవరి కోసం ఆయన చింత?
ఎవరి కోసమైనా బాధ, ఎవరి కోసమైనా ఇంత తిప్పలు పడుతున్నాడు. మీరు ఎంత తప్పు చేసినా నోరు మోసుకొని ఎందుకు సహిస్తున్నాడు దేవుడు? మనమందరము దరిద్రమైన పనులు చేస్తూ బతుకుతున్నా కూడా ఎవరి కోసం సహిస్తున్నాడైనా ఒక్కసారైనా మీరు ఆలోచించారా? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీ పనే చేస్తున్నావు, నీ కొరకే ఆలోచిస్తున్నావు, నీ కుటుంబం కోసమే ఆలోచిస్తున్నావు, నీ పనే ఆలోచిస్తున్నావు. వాడు ఇలా చేస్తాడు, వీడు ఇలా చేస్తాడు, వాళ్ళు అలా ఉంటాడు, వీడు ఇలా ఉంటాడు, ఇదే మన బ్రతుకు. కానీ మన దేవుడు ఒక్కసారైనా ఆలోచించినా, మా దేవుడి కొరకు నేను ఒక్కరోజు ఉండకపోతే నా దేవుడు నా కొరకు ఎంత విలువిలాడుతున్నానని ఆలోచించినావా? చూసి 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 ఏమన్నాడు తెలుసా? అరే నువ్వు నాకు కాదనకపోయినావా నీకు నరకంలో వేస్తానన్నాడు దేవుడు. ఏందండి ఒక ప్రియుడు తన ప్రియురాలు దినమంతా వాడు ప్రియుడు తన ఆమె కోసం ఏమేం చేస్తాడు? గిఫ్ట్లు ఇస్తాడు, ఫోన్లు చేస్తాడు, దినమంతా ముచ్చట్లు పెడతా ఉంటాడు, ఆడ తిరుగుతాడు, ఈడ తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. అదే ప్రియురాలు మర్చిపోయి ఇంకొక బండి మీద ఎక్కిపోయిందనుకో, ప్రియుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు తెలుసా? నాకు దక్కంది వాడికి కూడా దక్కద్దు. ఆయనకి ఏం చేస్తాడు? యాసిడ్ పోస్తాడు మూతి మీద. దేవుడు మన కొరకు కూడా యాసిడ్ పెట్టాడు. ఎక్కడ? నరకంలో. ఆయన కూడా యాసిడ్ పోస్తాడు మన ముఖాల మీద. బిడ్డ నాకు దక్కంది నువ్వు వాడికి ఏందిరా పోయేది, నీకు కూడా ఆడినా చేస్తా అంటాడు దేవుడు అండి. భయం లేదా? ఉనుకు పుడతలేదా దేవుడు అంటే? ఆయన నిన్ను ఎందుకు పెంచాడు? ఎందుకు పెద్దవానిగా చేస్తున్నాడు? ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి రోదన? సేవకులు పని చేస్తలేరు, సంఘస్థులు సంఘంలో చేయాల్సిన పని చేస్తలేరు, విశ్వాసులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా పడితే అలా బ్రతుకుతున్నారే. కానీ దేవుడు ఆయన కూడా సహిస్తున్నాడు. ఆయన సహనము చాలా పెద్దదండి. మనకే ఓపిక లేక అన్ని తొందర కావాలని చంపుతాం. నీ పని జరగకపోతే ఎదుటివాడిని నూకేస్తాం. నీ పని జరగకపోతే కుట్రలు పంటా ఉంటాము. నీ పని జరగకపోతే ఎదుటి వాడి మీద ఎంత ఆరోపణలు మోపాలనో అంత ఆరోపణలు మోపేస్తాము. అదే ఆరోపణ దేవుడు మోపితే మన మీద అంతేనా కదా? చెప్పండి. మనకు డాడీ ఎవరండి? మనకు తండ్రి ఎవరు? మన డాడీ మన దేవుడే కదా, మన యేసే కదా. మన యేసే మన తండ్రి ఉన్నప్పుడు యేసుకి పోల్చిన ప్రతి వాడు క్రీస్తు అని పడుతున్న దానికి క్రైస్తవుని చెప్పుకుంటున్న ప్రతి వాడు పోలికలు ఉన్నాయా యేసు లాంటిది? యేసుక్రీస్తు పోతా ఏమన్నాడు తెలుసా తన శిష్యులను? మీరందరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి నా గురించి చెప్పుమన్నాడు. ఎవరిని అన్నాడు? శిష్యులని అన్నాడు. శిష్యులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏమన్నారంటే తెలుసా? బాగా వినండి. వాళ్ళ మాటలకి మా సోదికి చాలా తేడా ఉంటుంది. మేము సోదే కొడతాం, ఎందుకంటే వాళ్ళు చరిత్రను తిప్పారు, మేము తిప్పిన చరిత్రకు చెప్తాము, అది జనాలకు సోదిలా కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? కొంతమంది సేవకులకు బైబిల్ ఎందుకు చదువుతున్నాం అనేది కూడా తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. కేవలము ఇంటర్నెట్ జ్ఞానాలు తెచ్చుకుంటారు, చెప్తా ఉంటాము. దేవుని ప్రేమ అర్థం కానీ క్రైస్తవులు ఎందుకండి భూమిపైన? వాళ్ళు ఏం ప్రకటించారు తెలుసా? మేము ఈ భూమికి సంబంధించిన వాళ్ళక, మేము పరదేశులము అని చెప్పాడండి. మా తండ్రి ఇంటికి పోవాలి మేము అని అన్నాడు. వాళ్ళందరూ శిష్యులు, ఆ 12 మంది శిష్యులు ఏం చెప్పారు? మా తండ్రి ఇంటికి మేము పోవాలి, మేము ఇక్కడ పరదేశులము, మేము యాత్రికులము, మేము ఇలా వస్తాము, మీకు చెప్పి పోతాము, కానీ మీరు కూడా నాతో పాటు యాత్రలో వచ్చేయండి అని ప్రకటించిపోయారండి. ఈరోజు ఎవరు ప్రకటిస్తారండి? ఎవరు ప్రకటిస్తున్నారు ఆ మాట? ఎవరు ప్రకటించగలుగుతున్నారు ఆ మాట? చెప్పగలుగుతారా ఎవరైనా? లేదు. దేవుడు మీకు అన్ని ఇస్తాడు, మీకు బాగు చేస్తాడు, మీ కడుపు నొప్పి తీస్తాడు, మీ ఇంట్లో అన్ని తెచ్చేస్తాడు. ఎందుకు తేవాలి మీకు? దేవుని కొరకు ఒకరోజు బ్రతకకుండా, ఒకరోజు ప్రార్థన చేయకుండా, ఒకరోజు బైబిల్ కూడా చదవకుండా నీకెందుకు ఇవ్వాలని? మనసు ఖాళీ చెప్తున్నాను మాట. దేవుని కొరకు బ్రతకని ప్రతి క్రైస్తవుడు వానికి దేవుడు తీక్షణమైన అగ్ని ప్రారంభం చేసేసాడండి. ఆలోచించుకో, ఈ రోజు నుంచి బ్రతుకుతావా? దేవుని కొరకే బ్రతుకు, లేకపోతే నీకు నాకు అందరి కొరకు అగ్నిగుండము రెడీగా ఉంది. ఎక్కడుంటున్నాం మనమందరం? ఎక్కడ బ్రతుకుతున్నాం మనమందరం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? దేనికోసం బ్రతుకుతున్నాం చెప్పండి. ఒక భార్య అడిగాను అనుకో, ఎవరి కోసం నా భర్త కోసం బ్రతుకుతున్నానండి. ఎందుకు బ్రతుకుతామా నీ భర్త కోసం? ఒక భర్త అడిగాను అనుకో, నా భార్య నాకు అందండి. ఆ పిల్లలకి అడిగామనుకో, ఎవరు నీకు అంటే అమ్మ నాన్న అంతా అండి. తల్లిదండ్రులకు అడిగాను అనుకో, నా పిల్లలే అంతా అండి. ఎందుకు? ఇక్కడ ఏమంటున్నాడు? మహిమికా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవ్వరికి నమ్మకు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్.
నేనే నీ కుటుంబంలో లేకపోతే, నమ్మకం నా మీద నువ్వు పెట్టకపోతే, వీళ్ళందరినీ నమ్ముకుంటే వాళ్ళు నీ దగ్గరకు వస్తారా? వాళ్ళు నీకు ఏమైనా చేస్తారా? దేవునిపైన ఆధారపడని క్రైస్తవుడు దేనికోసం ఆలోచిస్తాడు? ఇంకా ఏం ఆలోచిస్తాడు చెప్పండి? 20 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల్లో కంట్రోల్లో పిల్లలు ఉంటారు. 20 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాలు అనుకోండి, పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు అమ్మ నాన్న పెట్టిందే పెడతారు, అమ్మ నాన్న పెట్టిందే తింటారు, ఇచ్చిందే వేసుకుంటారు. అవునా? వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు చేస్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనలో అడల్ట్ తెలుసు కదా, మేము ఇంకేంది మా ఇష్టం ఉన్న ప్రకారంగా మేము చేసుకోవచ్చు. తిరుగుతారు లోకంలో. 18 సంవత్సరాల నుంచి 50, 49 సంవత్సరాల వరకు వాళ్ళ జీవితాల కొరకు వాళ్ళే బ్రతుకుతూ ఉంటారు. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నీకు 50 సంవత్సరాలు వచ్చిందంటే అక్కడ మీ తల్లిదండ్రులకు ఎంత రావాలి? సుమారు అమ్మ నాన్న పిల్లల కన్నా మినిమం 18 సంవత్సరాలు పెద్దగుంటారు. మినిమం. తండ్రి 21 సంవత్సరం పెద్దగుంటాడు. నీకు 59 రాగానే అవ్వా అమ్మా అదని అరువు మొలుగుతూ ఉంటావే. నీకన్నా 18 సంవత్సరాలు నీ తల్లి ఉంది, నీకన్నా 21 సంవత్సరాలు నీ తండ్రి ఉన్నాడు. వాళ్ళు ములుగుతే నీకు నొప్పేస్తుందా? 20 సంవత్సరాలు పోషించిన నీ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ములుగుతే వాళ్ళకు మొయ్యనికి నీకు బద్ధకం అవుతుంది. క్రైస్తవులు, మహాక్రైస్తవులు, వీళ్ళను పూజించాలి రోజు గంట సేపు. దేవుని మీద భయం లేని దరిద్రులు. దేవుడు అంటేనే కేవలం దేవుడు అంటేనే అండి, దేవుడిని అడ్డం పెట్టుకునే అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. నేను కూడా చేసినాను దేవుడిని అడ్డం పెట్టుకుని తప్పు. ఒకప్పుడు చేసినాను, నేను బహిరంగంగా ఒప్పుకుంటాను. నేను ఒకప్పుడు చేసినానని. బుద్ధి జ్ఞానం లేని దరిద్రునిగా ఉండే ఒకప్పుడు నేను నా దేవునికి మోసం చేసి బతికిన రోజులున్నాయి. కానీ ఆయన నిజంగా తాకినప్పుడు ఉనికొచ్చేస్తుంది ఒక్కొక్కరికి. మీకు వస్తుందా? ఎవరికైనా మేము తప్పు చేస్తున్నాం ఆ భయం వస్తుందా ఎవరికైనా? పగలంతా ప్రార్థన చేస్తే కాదు పని, పగలంతా బైబిల్ చదివితే కాని పని. నువ్వు దేవునితో సరి అయిన సంబంధం కలపకపోతే భయం ఎందుకు? మనమందరము దేవుని పిల్లలమండి. మనమందరం భయం లేని క్రైస్తవుడు ఉండాల్సిన అవసరం లేదు. బెటర్ నువ్వు వెళ్ళిపో, మంచిది. దేవుడు అంటాను నువ్వు నా దగ్గర ఉండి నా దగ్గరనే డ్రామాలు ఆడి మళ్ళీ తర్వాత నరకానికి పోవడం మంచిదా? ఉంటే నాతైనా ఉండు, లేకపోతే అట్టైనా ఉండు. డ్రామాలు ఆడక నా మధ్యలో అంటున్నాడు దేవుడు. బాధ ఎవరు చెప్తారు ఆయన బాధ? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనం ఇద్దరం ఉన్నాము. మా తండ్రికి నేను మా నాన్న అనకుండా ఇంకొకడికి నాన్న అంటే నా తండ్రి ఊరుకుంటాడా? లోపలేసి బెల్ట్ వేసి తోముతాడు. అవునా? దేవుడు కూడా నువ్వే నా నాన్న అని చెప్పకుండా ఇంకొకటి నా నాన్న, అది నీ భార్య ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? నువ్వు కాదు నా నాన్న, ఈయన నాన్న అంటే ఏం చేస్తాడంట? రూమ్లో తీసుకుపోతాడు. ఆ రూమే అగ్నిగుండం. ఇప్పుడు ఎప్పుడు ఎవడరా మీ నాన్న అంటాడు దేవుడు. అప్పుడు ఏమంటావు? డాడీ నువ్వే నా డాడీ, తప్పైపోయిందని అంటావు. అవునా? దేనికండి? దేవునికన్నా ఎక్కువ ముఖ్యమేమైనా అయిపోయిందా మీకు? దేవునికన్నా ముఖ్యమేమైపోయిందా మనకందరికీ చెప్పండి? మనకందరికీ దేవునికన్నా ముఖ్యమేమైపోయిందా? ఒక మాట కూడా సహించని క్రైస్తవులు ఏం క్రైస్తవులు అండి? ఒక మాట తట్టుకొని క్రైస్తవులు ఏం క్రైస్తవులు అండి? ఒక మాట చెప్తే తట్టుకోకుండా విలవిలలాడే క్రైస్తవులు ఏం క్రైస్తవులు అండి? దేవునికి దీనికన్నా దారుణమైన మాటలు మాట్లాడారు తెలుసా? ఆయన అన్నం తింటే తిండిపోతున్నారు, దయ్యాలను వెళ్ళకొడితే వీడు దయ్యాలకు అధిపతి అని చెప్పారు. స్త్రీలతో మాట్లాడితే ఈయనేంది స్త్రీలతో మాట్లాడుతున్నాడని క్యారెక్టర్లెస్ అని చెప్పారు. దీనికన్నా ఎక్కువ ఏమైనా సహించగలుగుతారా ఎవరైనా? ఆయన తప్పు చేయని వాడే సహించి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించినాడు. క్రీస్తు పోలికలో ఉన్న మనము తట్టుకోలేని స్వభావము ఎందుకు క్రైస్తవ్యము? అంతే కదా. చివరి మాట చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16:27 వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుడి నుంచి బయలుదేరి వచ్చానని నమ్మారు కనుక తండ్రి తానే. దేవుడి ప్రేమ ఎప్పుడు వస్తే చెప్పండి? ఎప్పుడు ప్రేమించగలుగుతాం దేవుడిని? మన క్రీస్తుని మనము అంగీకరిస్తున్నాం కాబట్టే కదా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అవునా కదా? మన దేవుడే మనకు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? ఇంటికి భర్త అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత భార్య భర్తకు ప్రేమించకపోతే, కావాల్సింది అంతా ఇవ్వకపోతే వాడు ఎందుకు వచ్చాడు ఇంటికి? ఎందుకు వచ్చారా పో అని చెప్తే భర్త ఏడ పెట్టుకోవాలి? భార్య దినమంతా కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పెడితే నీ మొహంలాగా అన్నం నడు ఎవరు తింటారు అని అంటే ఆ భార్య ఏడ ఉండాలి చెప్పండి? పొద్దు నుంచి అమ్మ నాన్న కష్టపడి ఎక్కడెక్కడో పిల్లల కొరకు సంపాదించి తెచ్చి పెట్టినప్పుడు ఆ పిల్లలే తల్లిదండ్రులుగా ఎగతాళి చేసి అంత బయట ఎట్లున్నారో మేము ఎట్లున్నాము అని చెప్తే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపించాలి?
పిల్లలు ఎంతో మంచి మంచి పనులు చేసి బయట నుంచి ప్రశంసత తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా చూడు నాకు ఇలా జరిగింది అనగానే పరా అని అన్నాం అనుకో, ఆ పిల్లలు ఎక్కడ తలపెట్టుకోవాలి? మర్యాద లేని క్రైస్తవులు తన సొంత పనులలో ఏమైపోయాడు? ఏం చేస్తున్నారు? సొంత పనులలో బిజీ అయిపోయి దేవుడు ఎవరో అనేది కూడా తెలియదు. మళ్ళీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడా? పెద్ద మనం బిల్డప్ చేయాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర. నా దేవుడు నాకు తెలుసులే అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు కరెక్ట్గా, దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు ఎవరో, నీ మనస్సాక్షి ఏందో, నీ హృదయంలో ఏం నడుస్తుందో అన్నీ తెలుసు. దేవుడికి తెలుసులే అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఆయన నిజంగా తెలుసుకున్నాడు అని అంటే కనుక ఒక్కవైపు మన వైపు దృష్టి పెట్టిండనుకో, మనం అక్కడికక్కడే ఉనికిపోతాం. ఎంత రహస్యాలు మెయింటైన్ చేస్తాం మనం, ఎంత ఎవరెవరికి చెప్పకుండా ఉంటాం మనం, ఎంతగా దేవుడి నుంచి పరిగెత్తాం మనం. ఒక రోజు రాదా మనందరికీ? ఆ రోజు మనకు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ టైం ఓవర్. నిన్ను కాపాడాల్సిన సమయంలో ప్రతి క్షణం నేను కాపాడుతూ ఉన్నాను. నీకు చెప్తున్న సమయంలో ప్రతి క్షణం చెప్తా ఉన్నాను. నీకు ఎంత అయితే నీకు హెచ్చరించాలో అంత హెచ్చరిస్తూనే ఉన్నాను. మన దగ్గర క్రైస్తవులు ఒక గలీజ్ అలవాటు ఏంటి చెప్పాలన్నా, మనకు వాక్యం తగిలిన ఇది మాకు కాదని అనుకుంటారండి. మాకు కాదు, ఎవరికో పక్కనోడికి, మనకు కాదు. ఈ దులుపుకునే అలవాటు మనకు బాగా. మీకు వాక్యం చెప్తా ఉంటే నాకు తగలదా? ఫస్ట్ నాకే తగులుతుంది. ఎందుకంటే మీ అందరికన్నా ఎక్కువ నేను అనుభవించాలి. తర్వాత నేనే పెద్ద మోతబరిలాగా స్టేజ్ మీద నిలబడి గంటల ప్రసంగాలు చెప్పామని దేవుడు అడిగింది అనుకో, అవును తండ్రి చెప్పాను, నువ్వే కదా తండ్రి నాకు నడిపించింది నేనే, నీ పరువు తీయకుండా నేనే నడిపించినాను, నీ కథలు నాకేందో బాగా తెలుసు లోపలన్నాడు అంటాడు దేవుడు. అప్పుడు తల పెట్టుకుంటాను. చెప్పండి, మీరు చెప్పండి, దేవుని దగ్గర యథార్థంగా ఉండద్దా? మనం ఎవరి దగ్గర యథార్థంగా ఉంటే, ఎవరి దగ్గర ఇప్పుడు ఒక భర్తకు ఒక భార్యకు యథార్థంగా ఉంటే భార్య ప్రేమిస్తూ ఉంటుంది. భర్త భార్యతో యథార్థంగా ఉంటే భార్య భర్తల మధ్య సరైన అనుబంధం ఉంటుంది. ఒకరి మీద ఒకరికే, లేకపోతే కుటుంబాలు చిచ్చులు. అవునా? దేవునికి మనకు సరైన సంబంధం లేకపోతే ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి అమ్మా. దేవుని ప్రేమ, దేవునితో సంబంధం మనకి విడిపోతలేదా? రోజుకి నాకు బాధ అనిపిస్తుంది. మన దేవుడి నుంచి మనం ఎందుకు వస్తున్నారో కూడా చాలామందికి తెలీదు. ప్రతిరోజు దేవుని పిల్లలు ఎడవాలి, దేవుని దగ్గర అడగాలి, తండ్రి ఈరోజు ఏం పని చేయాలనేది, ఎలా పని చేయాలనేది, ఏ విధంగా పని చేయాలనేది దేవుని దగ్గర మనం అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉంటేనే సంబంధం పెరుగుతూ ఉంటుంది. పోయినసారి నేను ఒక గుడ్డివాని గురించి చెప్పాను. నాన్న ఇది ఏంటిది అంటే, ఇది స్వీటు అంటేనే తిన్నాడు. నాన్న ఇదేంటి, ఇది చికెన్ ముక్క అంటేనే తిన్నాడు. నువ్వు ఈరోజు అలానే దేవునికి అడుగుతున్నావా? మీ వెనుకలో మీ దేవుడు ఉంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మీరు వచ్చి ఏడవలసిన అవసరం లేదు. మా కొడుకున్న మాట వింటలేడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో కష్టాలు ఉన్నాయండి, మా పిల్లలకి పెళ్ళి అవుతలేదండి, అది అవుతలేదండి, ఇదో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని దగ్గర ఉంటే, నువ్వు దేవునితో సరైన సంబంధం కలిపితే దేవుడు నీతో సంబంధము కలుపుతాడు. అప్పుడను రుచి చూచి నన్ను తెలుసుకో, నేను ఎవరినో అనేది తెలుసుకుని, నేను ఎవరినో నన్ను తెలుసుకున్నావా నా నుంచి దూరం అయిపోతారు. నేను ఒక పేరు తెచ్చుకొని కానీ దేవుణ్ణిలో ఎదిగినామే, దేవుడు బాధ దేవుని దగ్గర ముర్ర పెట్టుకున్నామే, ఈరోజు అన్యురాల్లాగా బతుకుతుంది. దాంతోనే గొడవ పెట్టుకున్నామే. దేవుడు దిగుతాడు. ఎందుకండి మన పనులు జరగకపోతే అంతేనా? నీ పనుల కొరకు దేవుణ్ణి వదులుకుంటావా? నీ పని కొరకు దానికన్నా దేవుణ్ణి వదులుకొని ఏడైనా సావడం బెస్ట్. మనకు అంత ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను కాదు బేట ప్రేమించింది, నేను నిన్ను మొదటి ప్రేమించినాను, నేనే నీకు మొదటి ప్రేమించినాను. నువ్వు పాపం చేయకముందు, నేను పాపం చేయకముందు 2000 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయాడండి. నువ్వు పాపం చేస్తావేమో అని ఆయన గుర్తుకు ఈరోజు మనము రక్తం తాకుతున్నాము. అర్థమైందా? ఒకడు నాకేమంటాడు తెలుసా, మీరు రైస్ బ్యాగులు బియ్యంలు ఇచ్చి అమ్ముడుపోయిన క్రైస్తవులరా మీరు అన్నట్టు. నాకు నేనన్నా మీ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినారా, నేను దాంట్లో ఉన్న కథలు ఏందో మాకు తెలిసే, ఈరోజు మా చేతుల్లో బైబిల్ ఉందని చెప్పిన. దేవుడు గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఆయనకు వదులుకోకండి. ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం, మనం అందరం నేర్చుకుందాం. వద్దు ఈ సంఘం ఇలా వద్దు. అసలు సంఘానికి రాగానే దేవుని ఆత్మ ఇలా కుమ్మరించబడాలి మన మీద. అడుగు పెడితేనే దురాత్మ పరిగెత్తుకుంటారా వెళ్ళిపోవాలి ఎక్కడికక్కడ. ఆ సంఘములో అడుగు ఆ గడప లోపల రాకముందే మనిషి ఉనుకుతో లోపల రావాలి. అదే పోయింది మన దగ్గర, అదే పోయింది. బాధ చెప్తున్నానండి సీరియస్గా. దయచేసి మనమందరం అర్థం చేసుకోవాలి. మీరుంటేనే మేము ఉంటేనే మీరు, మనమందరం ఉంటేనే సంఘము, దేవుడు ఉంటేనే మనము.
ఆయన లేకపోతే ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కసారి మన నుంచి దూరం వెళ్ళిపోవడం ప్రారంభమైపోతే దయచేసి మనము ఎంత ఏడిచినా, ఎంత అడుక్కున్నా, కాలు మొక్కినా, ఏది చేసినా దేవుడు ఒకటే అంటాడు, నీ సమయము సమాప్తము. అవసరానికి వాడుకోవడం కాదు క్రైస్తవ్యం. డబ్బులుంటేనే కాదు క్రైస్తవ్యం. ఆరోగ్యం ఉంటేనే కాదు క్రైస్తవ్యం. అమ్మగారు చెప్తున్న మాట, నాన్న కదా, నాన్న దానికి హార్ట్ దగ్గర బాగా పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎంతో ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామంది. నాకు ఒక స్నేహితుడు ఉండే, ఆయన కూడా గ్యాస్ ప్రాబ్లం అని 4 లక్షలు ఖర్చు చేసాడు. దాన్ని కట్టడానికి 5 లక్షలు 6 లక్షలు అయింది నాకు, కేవలం గ్యాస్. హాస్పిటల్ అంత దారుణం. నా భార్యకి హాస్పిటల్లో తీసుకుపోతే హాస్పిటల్స్ ఒకటే అన్నాడు, ఏమన్నాడు కదా, టెస్టులు చేయించాడు అన్నాడు. కనీసము టెస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందని చెప్పడానికి కూడా కింద రావట్లేమన్నాడు, ఫోన్లో మాట్లాడుతుండు. డబ్బులు మళ్ళీ ఎవరో కాదండి, ఇగో మన దరిద్రులే, దేవుణ్ణి నమ్ముకున్న దరిద్రులు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అడుక్కునే క్రైస్తవులు, బైబిల్ పట్టుకుంటారు, అడుక్కుంటారు. ఇక ఇది కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడు లేకున్నా కూడా రోషంతో బతుకుతాడు క్రైస్తవుడు. ఒకరి ముందు చేయి చాపకుండా ధైర్యంగా నిలబడతాడు క్రైస్తవుడు. చదువుకున్న దరిద్రులు వాళ్ళందరూ ఎవరి దగ్గర చెప్పారు? ఎవరిని నమ్మగలుగుతాం? డాక్టర్ని నమ్మగలుగుతామా? మనుషులను నమ్మగలుగుతామా? తోడు పుట్టిన వాళ్ళు నమ్మగలుగుతామా? పొద్దున గొడవ, తోడు పుట్టిన వాళ్ళు కొట్లాడుకున్నారు ఆస్తి కొరకు. తోడు పుట్టిన వాళ్ళే ఆస్తి కొరకు కొట్లాడుకుంటున్నారండి. మన ఇంట్లో గొడవలు జరగవని గ్యారంటీ ఉందా? మన పిల్లలు మంచిగా ఉంటారని గ్యారంటీ ఉందా? ఎప్పుడు గ్యారంటీ ఉంటే తెలుసా? వాళ్ళు దేవుళ్ళలో ఉంటే, అమ్మ నాన్న బాధలను అర్థం చేసుకుంటే, వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుంటే. అమ్మ నాన్నకు పిల్లలు తప్ప ఎవరున్నారు? అవునా కదా చెప్పండి. అమ్మ నాన్నకు పిల్లలు తప్ప ఎవరున్నారు? మరి మన దేవునికి మీరు తప్ప ఎవరున్నారంటే, మనం తప్ప ఎవరున్నారు మన దేవునికి? లోకంలో దేవుడు సృష్టించిన తర్వాత దేవదూతల్లో ఊరేగింపులండి. అబ్బా, మానవుడిని తయారు చేస్తున్నాడు నాయన, వీళ్ళందరూ నా లోకానికి వస్తారు అని చెప్పి పెద్ద ఫంక్షన్ జరిగిందాడా. కానీ అదే మానవుడు తప్పు చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఛీ, వీళ్ళని ఎందుకు తయారు చేస్తాను నేనని తన హృదయంలో ఏమనుకున్నాడు? నొచ్చుకున్నాడండి. నరుడు ఆలోచనలు బాల్యము నుండే చెడ్డవి, చెడు బుద్ధులు, కుళ్ళు బుద్ధులు, అదే ఆ దరిద్రమైన పనులు. వాడు ఎదుగుతే వీడు ఎదగొద్దు, వీడు ఎదిగితే వాడు ఎదగొద్దు, వాడిని ముంచాలి, వీడిని ముంచాలి, వాడిని నాశనం చేయాలి, వీడిని నాశనం చేయాలి. ఇదే ఆలోచన. దేవుడు మన కొరకు మంచి సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మీరందరు దరిద్రులు రా, మీరు మారలేరు, అందుకే నేనే వచ్చి చస్తా మీ కొరకు అంటారు కదా తల్లిదండ్రులు. నేనే చేస్తాను రా, మీరు పోండి, దరిద్రం పీడ వదిలిపోతుంది, సాగు మీ బతుకు మీరు బతకండి, నేనే చేస్తా అంటారా తల్లిదండ్రులు? దేవుడు లాస్ట్కి అదే అన్నాడు, నేనే చేస్తాను రా మీ కొరకు, మీరు ఎవ్వరు మారారా, మీ బతుకులింతే, మీ కొరకు నేను ప్రాణం పెడతాను చూసు, నా శరీరాన్ని మాంసంలాగా ఒక్కొక్కటి పీక్కొని చంపుతూ ఉంటారు చూడండి. అలా చేసినా కూడా మీకు బుద్ధి వస్తుందేమో అంటే, ఏడా మన బుద్ధులు అవే కుక్కకు తోక వంకరుగున్నట్టు. సంఘంలో వచ్చినప్పుడు హల్లెలూయా, కన్నీళ్ళు కార్పలు, ఎంత ఏడుపులండి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. అదే ఇంటికాడ అదే ఏడుపులు ఉన్నాయా? లేదు. దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక మాట అంటాడు, నీకు దుర్దినంలో రాకముందే, నీలో ప్రాణం పోకముందే మారిపో అని చెప్తాడు దేవుడు. ప్రాణం పోకముందే మారిపో అంటే, ఇప్పుడు నేను నిలబడుతున్నా కదా, నా గుండె ఇప్పుడే ఆగిపోవచ్చేమో, అవునా, ఇక్కడే కింద పడిపోయి చచ్చిపోవచ్చేమో, నా మెదడులో ఉన్న నరం ఇప్పుడే పగిలిపోవచ్చేమో, లేకపోతే దేవుడు అన్నాడేమో పోరా వచ్చే నీ సమయం అయిపోయిందని చెప్పాడేమో. కానీ ఈ సమయం, ఈ మరణం రాకముందే నీలో మార్పు లేకపోతే తీక్షణమైన అగ్ని, దారుణమైన మంట, అక్కడ కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటా, పళ్ళు కొరుక్కుంటా, నేను తప్పు చేసినా అని ఏడుస్తూ చస్తా ఉంటావు. కానీ దేవుడి నుంచి నీకు ఒక్క స్వరము వినపడదు. ఈడ ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకొని కళ్ళు మూసుకొని చచ్చామనుకోండి, నీ గతం అంతా మర్చిపెట్టేసి నూతన స్వభావము, నూతన ఆలోచనలు, నూతన వస్త్రం ఇచ్చి నిన్ను స్వాగతం పిలుస్తారు, రా బిడ్డ నా దగ్గరకు వచ్చాను. లేదు, ఇలానే చచ్చామనుకో, లేదు. ఆలోచించుకోవాలి మనం అందరం. దేవుని కొరకు మనం బ్రతకాలండి. నేను ఎక్కడెక్కడనో తిరుగుతానండి, కానీ నా దేవునికి అన్యాయంగా ఎక్కడ బ్రతకను. నేను నా పని పొద్దున్నే మా స్నేహితులే నాకు అంటారు, నువ్వు ఒకప్పుడు ఎలా ఉండారు 6 సంవత్సరాల క్రితం, ఇప్పుడేదో మాతో టైం కూడా గడిపోమంటాడు ఆయన. మా ఫ్రెండ్ ఉంటాడు, ఊరికే ఆడిపోతా వీడిపోదని, నేను నాకు పోయేది ఉన్నాడు. ఎందుకు మార్పు రావడానికి కారణం ఏంటి? నాతో పాటు కలిసి తినంటాడు, నేను తిన్నాను, ఇంటికి వెళ్ళాక నేను తింటా. ఒకప్పుడు బాగా తినేటోడిని నేను,
3 పూట కాదు, అవసరమైతే 6 పూటలు కూడా తినేటోండి నేను. కానీ ఎందుకు ఆపుకుంటానని? మన నోరు ఎక్కడ ఆపుకోవాలి, మన మాటలు ఎక్కడ ఆపుకోవాలి? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మాట్లాడడం కాదు, సమయాన్ని సందర్భాన్ని బట్టి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం కాదు. క్రైస్తవుడు, నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి నీ నోట నుండి కేవలం దేవుడే రావాలి. ఆలోచించుకోవాలమ్మా. మీ మీదకే వదిలేసినాను. ఇంకా ఒక సేవకునిగా, ఒక దేవుని పని చేస్తామని ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా, ఒక సువార్థికునిగా, బోధకునిగా మీకు అందరికి చెప్తున్నాను, మనమందరము దేవునిలో సరిగా ఉండాలి. లేకపోతే అంతే అండి మన పని. మనం ఎంత చేసినా కూడా వేస్ట్. ప్రార్థన చేసుకుందాం.